నేను అందా ఉన్నాను కానీ నువ్వు పెట్టినా ఆలోచించేసి అలా తీసుకుందంటే ఎవరు నేను నమ్ముతానా? అది సేఫ్ గేమ్ ఆడిచ్చింది అనిపించింది. పెట్టాలి దివ్యాన్ని నేను ఒకవేళ షాక్ అయి చూసుకున్నాం మేము ఇదే ఎంత సేఫ్ గేమ్ ఆడిందని. తప్పు జరిగింది నీకు ఒక క్లారిటీ లేదన్నప్పుడు అంత అయిపోయాక ఒక నిమిషం మిత్ర నువ్వు ఎందుకు అలా చేసావు, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. బికాస్ ఇట్స్ జస్ట్ అ కాన్వర్సేషన్ కదా. ఇట్స్ నాట్ అబౌట్ ప్రామిసింగ్ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ కమిట్మెంట్, ఇట్స్ నాట్ అబౌట్ నథింగ్. ఇట్స్ జస్ట్ అ కాన్వర్సేషన్. ఆ కాన్వర్సేషన్ ఎక్కడో ఒక మిస్అండర్స్టాండింగ్ కానీ నాట్ ఈవెన్ మిస్అండర్స్టాండింగ్, ఆ కాన్వర్సేషన్ ఎక్కడో ఇదైనప్పుడు నువ్వు కూర్చొని అడగడం ఎలా ఉంది, నిన్ను నామినేట్ చేసి బయటకు పంపిస్తాను అనేది ఎలా ఉంది, అది ఓకే పక్కన పెట్టు. వాడు నన్ను నామినేట్ చేయలేదు అనేసి లేచి వాయిస్ రేస్ చేసి మాట్లాడడానికి వాట్ ఈస్ దేర్ నాకు అర్థం కాలేదు. నాకు అర్థమే కాలేదు ఆ పాయింట్. నోడా నన్ను నాకు మాట్లాడా లేదు. ఒకటి చెప్తా ఒకటి చెప్తా. ఇప్పుడు కళ్యాణ్ అనేవాడు నా దగ్గర తనుజని నామినేట్ చేయడానికి పాయింట్లు ఉన్నాయి. అది కూడా ఒక్కరు కాదు ఇద్దరికి. అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు సింగిల్ నామినేట్ చేస్తే నువ్వు సేవ్ అవ్వచ్చు, లేకపోతే దాన్ని అది నువ్వు చెప్పాల్సింది. అక్కడ వచ్చింది ఫైల్ వచ్చింది. ఇప్పుడు ఒక నిమిషం ఇప్పుడు తినకి రమ్య టికెట్ ఇచ్చి తినకి రమ్య చేయాలనుంది, తినకి ఇచ్చి రమ్య ఆపేస్తే నేను పార్షాలిటీ చూపించి రమ్యకి తిన మీద ఉంది. సరే వాళ్ళు చూసుకుంటారు కదా, నాకేంటి? అందరికి ఆపేసి నేను చెప్తానా ఇలా నాకేం అవసరం? అవును మరి అదే కదా ఆట. అదే ఈ రోజు జరిగిన నామినేషన్ అది. వన్ వీక్ నుంచి క్లారిటీ ఇస్తున్నప్పుడు రాని క్లారిటీ 10 నిమిషాలు వాటర్ తాగే గ్యాప్ లో క్లారిటీ వచ్చింది అంటే సేఫ్ గేమ్ అనుకుంటాం. ఏం అనుకుంటాం? నీకు లేని నాకు సేఫ్ గా అనిపించింది. నాకేం అవసరం? నా దగ్గర ఉంది ఒక చిన్న పాయింట్, నేను చూస్తా ఈ వీక్ అంతా చూస్తా. ఆ పాయింట్ ఇంకా యాడ్ అయితే యాడ్ చేసి చెప్తా. నాకేం అవసరం? గో హెడ్ తనుజ, గో హెడ్.